విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్లో ఈ 4 వాక్యాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఐ యామ్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, లేదా నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటే ఐ తర్వాత యామ్ వాడుతున్నాం. మరి నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఏమనాలి? ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. మరి నేను రేపు బిజీగా ఉంటానంటేనేమో ఐ విల్ బి బిజీ టుమారో అంటాం. సో 1 2 4 సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4. సో థర్డ్ కాకుండా 1 2 and 4 చూడండి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐఎమ్ బిజీ నౌ, నేను నిన్న బిజీ ఉంటే అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే, నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో. ఇవి కామన్, మనకు తెలిసిందే. సో ఈ రెండు చూడండి. సెకండ్ థర్డ్ చూడండి. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటేనేమో నేను నిన్న బిజీగా ఉంటే, ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అంటే నేను నిన్న నుంచి బిజీగా ఉన్నా. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదండి ఈ క్లాసు. మీరు ఒక్కరు మాత్రమే వినట్లేదు, మీరు ఈ వీడియో ఆన్ చేశారు కదా, మీరు మాత్రమే వింటున్నారని మీరు అనుకుంటున్నారు. మీతో పాటు దాదాపు 100 మంది ఒకేసారి క్లాస్ వింటున్నారు. ఇది లైవ్ క్లాస్ అనమాట. ఆంగ్ల యజ్ఞం అమీర్పేట నుంచి ఈ లైవ్ క్లాస్ ని రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నారు. ఒకసారి మీతో పాటు ఎంతమంది విద్యార్థులు చక్కగా కాన్సన్ట్రేషన్ తోటి ఈ క్లాస్ వింటున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు మీతో పాటు 100 మంది విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్ లో క్లాస్ వింటున్నారు. 100 మంది ఈ క్లాస్ వింటున్నారంటే అంటే ఇది ఎంత పవర్ఫుల్ టాపిక్ అయి ఉండొచ్చు, నేను ఎంత సీరియస్ గా తీసుకోవచ్చు. మీరు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి ఈ టాపిక్ ని. ఈ టాపిక్ పేరు వచ్చేసి బీ ఫార్మ్స్. మీరు కెమెరా ఉందనే విషయం మర్చిపోండి బేట, ఏం పర్లేదు. మీరు జనరల్ గా క్లాస్ జరుగుతుందనే ఫోకస్ తోటే క్లాస్ వినండి. టాపిక్ వచ్చేసి బీ ఫార్మ్స్ అనమాట. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐఆమ్ అంటాం. నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఐ వాజ్ అంటాం. ఇది మీకు తెలిసిందే. నేను నిన్న బిజీగా ఉన్నానంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటాం. కానీ నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నానంటే ఎలా చెప్పాలో ఐడియా ఉండదు. ఐ హ్యావ్ బీన్ అనాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ బీన్ అనాలి. జస్ట్ నేను నిన్న బిజీగా ఉంటే అంటేనేమో ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అనాలి. నేను నిన్నటి నుంచి బిజీగా ఉంటే అంటే ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అనాలి. నెక్స్ట్ వీ చూద్దాం. మేము నిన్న బిజీగా ఉన్నాము అంటేనేమో వీ వర్ బిజీ ఎస్టర్డే అనాలి. మేము నిన్నటి నుంచి బిజీగా ఉన్నామంటే వీ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అనాలి. నెక్స్ట్ యూ, మీరు నిన్న బిజీగా ఉన్నారు అంటే యు ఆర్ బిజీ ఎస్టర్డే. మీరు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారంటే యూ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి దే వర్ బిజీ ఎస్టర్డే, వారు నిన్న బిజీగా ఉండిరి. దే హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అంటే వారు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారు. హీ చూద్దాం. హీ వాజ్ బిజీ ఎస్టర్డే, అతడు నిన్న బిజీగా ఉండే. హీ హ్యాస్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, అతడు నిన్నటి నుంచి బిజీగా ఉన్నాడు. షీ వాజ్ బిజీ ఎస్టర్డే, ఆమె నిన్న బిజీగా ఉండే. షీ హ్యాస్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, ఆమె నిన్నటి నుంచి బిజీగా ఉంది. సో మనకు ఇదైతే తెలుసు అండి. సెకండ్ చాలా మందికి తెలుసు, ఈజీ సెకండ్. నేను నిన్న బిజీగా ఉంటే, నేను నిన్న ఫ్రీగా ఉంటే అంటే టక్కున ఐ వాజ్ అంటాం. మరి నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నా, నిన్నటి నుంచి ఫ్రీగా ఉన్నా, మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నా, మార్నింగ్ నుంచి డల్గా ఉన్నా, 10 days నుంచి ఫ్రీగా ఉన్నా, 10 months నుంచి ఫ్రీగా ఉన్నా, 10 years నుంచి ఫ్రీగా ఉన్నా, 10 seconds నుంచి ఫ్రీగా ఉన్నా అంటే పాస్ట్ టు ప్రజెంట్ గురించి చెప్పేటప్పుడు ఈ 4 sentences లో థర్డ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ థర్డ్ సెంటెన్స్ గురించి బాగా నేర్చుకుందాం. ఇక్కడ హ్యావ్ బీన్ అనుంది. మనం ఎప్పుడైతే పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు నేను బిజీగా ఉన్నా, లేదా ఫ్రీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నానని ఎప్పుడైతే చెప్పదలుచుకుంటామో అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు మనం ఎలా ఉన్నామో చెప్పే సందర్భాలు కొన్ని సందర్భాలలో వస్తుంటాయి. ఫ్రెండ్స్ అడుగుతుంటారు, మీరు నిన్నటి నుంచి ఎక్కడున్నారు, సండే నుంచి మీరు ఎక్కడున్నారు, ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కనిపించట్లేదు, ఎక్కడున్నారు, మీరు 6 months నుంచి ఎక్కడ ఉన్నారు అని అంటారు. సో ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్నలు మీరు ఫేస్ చేస్తారో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే మీ వాక్యంలో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వాడాల్సిందే. ఐ యూ దే ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడండి. హీ షిట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడండి. చూడండి, ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అంటే నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నా. వీ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, మేము నిన్నటి నుంచి బిజీగా ఉన్నాము. యూ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, మీరు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారు. దే హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, వారు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారు. హీ హ్యాస్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, అతడు నిన్నటి నుంచి బిజీగా ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, ఆమె నిన్నటి నుంచి బిజీగా ఉంది. లేదా సండే నుంచి, లేదా మార్నింగ్ నుంచి, నేను మార్నింగ్ నుంచి ఫ్రీగా ఉన్నా. ఐ హ్యావ్ బీన్ ఫ్రీ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి. ఇలా ఐ వస్తే హ్యావ్ బీన్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్ వాడాలి. సరే, ఇప్పుడు 4 sentences చూద్దాం ఫ్రెండ్స్. ఐ యామ్ బిజీ నౌ, జస్ట్ కేవలం నేను ఇప్పుడు బిజీ ఉంటే ఐ యామ్ అనాలి. జస్ట్ నిన్న బిజీగా ఉంటే అని చెప్పాలి. ఐ వాజ్ అనాలి, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే.
మరి నేను నిన్నటి నుంచి అంటే ఐ హ్యావ్ బీన్ అనాలి. ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే. నేను రేపు బిజీగా ఉంటా, ఐ విల్ బి అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే చూద్దాం. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, దే ఆర్ అనాలి. దే ఆర్ బిజీ నౌ. వారు నిన్న బిజీగా ఉన్నారు, దే వర్ అనాలి. దే వర్ బిజీ ఎస్టర్డే. వాళ్ళు రేపు బిజీగా ఉంటారంటే దే విల్ బి. వారు నిన్న బిజీగా ఉండిరంటే దే వర్ బిజీ ఎస్టర్డే అనాలి. వారు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారంటే దే హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే అనాలి. సో చూద్దాం. ఇక్కడ ఈ వీడియో మీతో పాటు చెప్పాను కదా, దాదాపు 100 మంది విద్యార్థులు వింటున్నారు మీతో పాటు. మీరు ఒక్కరే ఏం వినట్లేదు, 100 మంది వింటున్నారు. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ టాపిక్ అయి ఉండొచ్చు. చూద్దాం ఈ టాపిక్ పైన మీకు ఎంత అవగాహన కలిగిందో ఇక్కడ ఉండే విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? రైట్. బేబీ నువ్వు లేవమ్మా. అంకితనా నువ్వు? రైట్. ఇప్పుడు ఇక్కడ అంకిత అనే ఒక అమ్మాయి ఉంది. ఒకసారి టెల్ యువర్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్. టేక్ ద మైక్. My name is Ankita. Keep here. My name is Ankita. I have completed my 10th recently. Right. I have completed my SSC recently. Done. ఇప్పుడు నేను 2 తెలుగు వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. దగ్గర పెట్టుకోవాలి మైక్. నేను నిన్న ఫ్రీగా ఉంటి, దీన్ని ఇంగ్లీష్లో చెప్పండి. I was free yesterday. I was free yesterday. Is it right or wrong? Yes, sir. నేను నిన్నటి నుంచి ఫ్రీగా ఉన్నా. I have been free since yesterday. Since yesterday. గట్టిగా చెప్పాలి. నేను నిన్న బిజీగా ఉంటి, నేను నిన్న ఫ్రీగా ఉంటి. పైకి తీసుకోండి మైక్. I was free yesterday. I was free yesterday. నేను నిన్నటి నుంచి ఫ్రీగా ఉన్నా. I have been free since yesterday. I have been free since yesterday. Is it right or wrong? Yes. Claps. Right. Next. Who is ready that side? Who is ready? Yeah, please take. Look at the camera. Tell your name, beta. My name is Mahalakshmi. Right. వారు నిన్న ముంబైలో ఉన్నారు. వారు నిన్న ముంబైలో ఉండిరి. They were in Mumbai yesterday. వారు నిన్నటి నుంచి ముంబైలో ఉన్నారు. They have been in Mumbai since yesterday. వండర్ఫుల్, వండర్ఫుల్. నెక్స్ట్. ఇక్కడ ఇంకెవరైనా చెప్పగలరా? ఇక్కడ గర్ల్స్, లాస్ట్ చాయిస్ ఫర్ గర్ల్స్. హూ ఇస్ రెడీ? వెరీ గుడ్. లుక్ ఎట్ ద కెమెరా. కేసీఆర్ నిన్న మెదక్లో ఉండే. కేసీఆర్ నిన్న మెదక్లో ఉండే. ఇంగ్లీష్ చెప్పండి. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి బాబు. కేసీఆర్ నిన్న మెదక్లో ఉండే. తీసుకోండి, చెప్పండి. KCR was ఇన్ మెదక్ ఎస్టర్డే. in Medak yesterday. కేసీఆర్ నిన్నటి నుంచి మెదక్లో ఉన్నారు. KCR has been in Medak since yesterday. Good, good, good. Right. Next, boys, who is ready here in the first row? Very good. My name is Shel Satvik. I completed my 8th class. You are from which district? Karimnagar, sir. Right. I am from Karimnagar, Anjik. I am from Karimnagar. Right. నేను 2 తెలుగు వాక్యాలు చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పాలి. Okay, sir. నా ఫ్రెండ్స్ నిన్న విజయవాడలో ఉండిరి. My friends was. My friends was my friends were. My friends were in Vijayawada. Third person plural కాబట్టి my friends were అనాలి. చెప్పు బేటా. My friends were in Vijayawada yesterday. మా ఫ్రెండ్స్ నిన్నటి నుంచి విజయవాడలో ఉన్నారు. My friends has been. My friends has కదా. ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, ఏం రావాలి? My friends have been అనాలి. My friends have been. My friends have been since. My friends have been in Vijayawada. My friends have been in Vijayawada since yesterday. మా ఫ్రెండ్స్ నిన్నటి నుంచి విజయవాడలో ఉన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, హూ ఇస్ రెడీ హియర్? ఎస్ ప్లీజ్. ఆమె ఉదయం సీరియస్ గా ఉండే. ఆమె ఉదయం సీరియస్ గా ఉండే. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఎస్. She is serious morning. రాంగ్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, నేను మార్నింగ్ గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఆఫ్టర్నూన్. ఆమె ఈ రోజు ఉదయం సీరియస్ గా ఉండే. She was serious in morning. ఇన్ ద మార్నింగ్ టుడే. ఆమె ఉదయం నుంచి సీరియస్ గా ఉంది. She has been serious since morning. Very good, very good. Next, are you ready? Yes. నేను లాస్ట్ ఇయర్ లండన్ లో ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ లండన్ లో ఉంటి. I was in London last year. లాస్ట్ ఇయర్. ఓకే. నేను లాస్ట్ ఇయర్ నుంచి లండన్ లో ఉన్నాను. I have been in London since last year. Since last year. Very good, very good. Right. So friends, చూశారు కదా,
అంటే వాజ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ బీన్ ఎప్పుడు వాడాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే 1, 2 and 4 బోర్డు పైన 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా. థర్డ్ కాకుండా 1, 2 and 4th సెంటెన్స్ అంటే ప్రజెంట్, పాస్ట్ ప్లస్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐ ఆమ్ బిజీ నవ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ప్రజెంట్ అనుకోండి, పాప తీసుకో. ఈమె ప్రజెంట్ అనుకోండి, ఈమె పాస్ట్ అనుకోండి, ఈమె ఫ్యూచర్. నేను ఇక్కడ ఐ అంటాను. ఐ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందో చూద్దాం. నేను ఇప్పుడు బిజీ ఉన్నాను, నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఐ బెట్ట. చెప్పు దీన్ని ఇంగ్లీష్ లో. I am busy now. ఐ ఆమ్ బిజీ నవ్. పాస్ట్ లో అయితే ఎట్లా చెప్పాలి బెట్ట ఇదే వాక్యం? ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. తెలుగులో నేను నిన్న బిజీగా ఉన్నాను. I will be busy tomorrow. ఫ్యూచర్ లో ఇలా చెప్పాలి. ఇది ఐ. నెక్స్ట్ మళ్ళీ తీసుకో. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు We are busy now. తెలుగులో మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. పాస్ట్ లో అయితే వి వర్ బిజీ ఎస్టర్డే. మేము నిన్న బిజీగా ఉన్నాము. ఫ్యూచర్ లో అయితే We will be busy tomorrow. రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ యూ బేటా. మీరు ఇప్పుడు You are busy now. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావు. పాస్ట్ లో అయితే యు వర్ బిజీ ఎస్టర్డే. నువ్వు నిన్న బిజీగా ఉన్నావు. ఫ్యూచర్ లో అయితే You will be busy tomorrow. నువ్వు రేపు బిజీగా ఉంటావు. నెక్స్ట్ దే are busy now. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. పాస్ట్ అయితే దే వర్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా ఉన్నారు. ఫ్యూచర్ అయితే They will be busy tomorrow. వాళ్ళు రేపు బిజీగా ఉంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ హీ తీసుకుందాం. హీ అయితే He is busy now. పాస్ట్ లో అయితే హీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఫ్యూచర్ లో అయితే He will be busy tomorrow. అతడు రేపు బిజీగా ఉంటాడు. నెక్స్ట్ సబ్జెక్ట్ షీ. లాస్ట్ రౌండ్ షీ బేటా. She is busy now. ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. షీ వాజ్ బిజీ ఎస్టర్డే. ఆమె నిన్న బిజీగా ఉంది. She will be busy tomorrow. ఆమె రేపు బిజీగా ఉంటుంది. రైట్. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ దీస్ 3 గర్ల్స్. రైట్. ఒక నిమిషం నువ్వే మధ్యలో అమ్మాయి మీరు వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రజెంట్ ప్లస్ పాస్ట్ తీసుకోండి. ప్రజెంట్ ప్లస్ పాస్ట్. సబ్జెక్ట్ ఐ బేటా. అంటే నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఏమనాలి, నేను నిన్నటి నుంచి బిజీగా ఉంటే అంటే ఏమనాలి. రెడీ? I was busy yesterday. I was busy yesterday. తెలుగు మీనింగ్ చెప్పు బేటా. నేను నిన్న బిజీగా ఉన్నాను. ఉంది. నేను నిన్నటి నుంచి బిజీగా ఉంటే అంటే ఏమనాలి? I have been busy since yesterday. తెలుగు మీనింగ్ చెప్పు. నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నాను. ఐ అయిపోయింది. నెక్స్ట్ we were busy yesterday. నిన్న బిజీగా ఉంటేమి. We have been busy since yesterday. అంటే మేము నిన్నటి నుంచి బిజీగా ఉన్నాము. You are busy yesterday. You were busy yesterday. You are busy yesterday. మీరు నిన్న బిజీగా ఉంటేరి. You have been busy since yesterday. మీరు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారు. They were busy yesterday. వారు నిన్న బిజీగా ఉన్నారు. They have been busy since yesterday. వారు నిన్నటి నుంచి బిజీగా ఉన్నారు. He was busy yesterday. అతడు నిన్న బిజీగా ఉండే. He has been busy yesterday. Since yesterday. అతడు నిన్న నుంచి బిజీగా ఉండే. She was busy yesterday. ఆమె నిన్న బిజీగా ఉండే. She has been busy since yesterday. ఆమె నిన్నటి నుంచి బిజీ ఉంది. ఇదండి ఫ్రెండ్స్, ఈ టాపిక్ ని బీ ఫార్మ్స్ అంటారు. సో ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చక్కటి ప్రయత్నం చేశారు మీకు అర్థం కావడానికి. సో మీకు ఎవరికైతే హైదరాబాద్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని సమయం ఉంటుందో, పేరెంట్స్ పర్మిషన్ ఇస్తారో, మీరు లగేజ్ తీసుకుని డైరెక్ట్ హైదరాబాద్ ఆంగ్ల ఎగ్జామ్స్ రావచ్చు. ఎవరికైతే హైదరాబాద్ రావడానికి వీలు కాదు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల హైదరాబాద్ రాని వాళ్ళు ఇంట్లోనే ఉండి హాయిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ లో ఉండే క్లాసెస్ చూస్తూ మరో చక్కటి వీడియోతో అతి త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసెటి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.